అయ్యిందేదో మంచికే అయ్యింది, అవుతున్నది ఏదో మంచికే అవుతుంది, అవ్వబోయేది ఏదో అది కూడా మంచికే అవుతుంది. నువ్వు ఏమి పోగొట్టుకున్నావని విచారిస్తున్నావు? నువ్వు ఏమి తెచ్చావని పోగొట్టుకుంటావు? నువ్వు ఏమి సృష్టించావని నీకు నష్టం జరిగింది? నువ్వు ఏదైతే పొందావో అది ఇక్కడి నుండే పొందావు. నువ్వు ఏదైతే ఇచ్చావో అది ఇక్కడి నుండే ఇచ్చావు. ఈరోజు నువ్వు నా సొంతం అనుకున్నదంతా నిన్న వేరొకరి సొంతం కదా. మరి రేపు వేరొకరి సొంతం కాగల. పరివర్తనం చెందడం అనేది లోకం యొక్క పోకడ. పరివర్తనమును ఆనందంగా అంగీకరించాలంటే ధ్యానం తప్పనిసరిగా చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస.